బీజేపీ మూడు కూడా కైవసం చేసుకున్నాయి. బీజేపీ కూడా 21 స్థానాల్లో దాదాపుగా ఇప్పటి వరకు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం పార్టీ సెంట్రల్ కార్యాలయానికి చేరుకున్నారు. మనతో మాట్లాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఎందుకంటే కూటమి ఫామ్ అయిన తర్వాత ఈ సక్సెస్ అనేది, ఓటు ట్రాన్స్ఫర్ అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంత ట్రాన్స్ఫర్ అయితేనే ఈ మాత్రం స్థానాలు వచ్చినాయి. ఎలా చూస్తారు మీరు ఈ విజయాన్ని? ఎలా పరిగణిస్తారు ఈ విజయాన్ని? సునామీగా చెప్పచ్చు. ఇంతటి ఘన విజయం వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, ఈ ఓటు వైసీపీ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను అని ఎప్పుడు ప్రకటించారో ఆ రోజే వైసీపీ పరాజయం ఖరారైపోయింది. దానికి తోడు వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత పాలన చేశారో తప్ప ప్రజలకు మేలు చేద్దాము, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చక్కగా నడుపుదాము, ప్రజలు శాంతి సౌభాగ్యాలతో హాయిగా జీవించాలి అనే కాన్సెప్ట్తో జరిగినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే రావడమే కూల్చివేతలతో ఈ ప్రభుత్వం పనిని ప్రారంభించింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఆర్థికంగా దెబ్బకొట్టాలని ఆయన సినిమాలను కూడా ఇబ్బంది పడే విధంగా చర్యలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. ఈ చర్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఓకే, మీరు అంటే చంద్రబాబుతో ఈరోజు భేటీ అవుతున్నారు కదా, ఆల్రెడీ హీఈస్ ఇన్ సెంట్రల్ ఆఫీస్, పార్టీ సెంట్రల్ ఆఫీస్, బట్ భేటీ అవబోతున్నారా ఏంటి? దీనికి సంబంధించి ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఏమనుకుంటున్నారు? మాట్లాడారా పవన్తో? లేదండి, ప్రమాణ స్వీకారం అనేది తెలుగుదేశం నాయకులు చెప్పిన దాన్ని బట్టి 9వ తారీఖున అమరావతిలోనే జరుగుద్ది అనేది చెప్తున్నారు. సూచనప్రాయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికే అంగీకరించారని చెప్తున్నారు. ఇక మంత్రివర్గం నిర్మాణం జనసేన నుంచి ఎవరు ఉంటారు అనేది ఆ ఇద్దరు నాయకుల దీని మీద ఆధారపడింది. పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి, ఆ హామీలన్నీ 100% అమలు చేసే విధంగా ఆయన కట్టుబడి ఉంటారు. ఆయన చాలా ఒక హామీ ఇచ్చే ముందు దాని మీద చాలా అధ్యయనం చేసిన తర్వాత హామీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిప్రసాద్ గారు. ఇది చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారి అభిప్రాయం. దాదాపుగా 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిలోనే ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ దాదాపుగా ఈ రోజు రాత్రిలోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి, కేబినెట్లో తెలుగుదేశం కేబినెట్లో జనసేన రేషియో ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఇరువురు నేతల మధ్య కూడా సీట్ల పంపిణీలో కూడా సర్దుబాటులో కూడా క్లియర్ కట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇరువురు కూడా నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారు కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు సాగుతుంది అని ప్రజల అభిప్రాయాలు ఏదైతే ప్రజలు ఇచ్చారో తీర్పు, ఆ తీర్పుకు అనుగుణంగా కూటమి పనిచేస్తుంది అని కూడా పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.